శేఖర్ గారు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ భాయ్. మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నది. మొన్న ఇదే లక్కీ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది కదా, ఒక్క ఛాన్స్ శ్రావణ్ గారు వచ్చాక ఆ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు కూడా నేను వినిపిస్తాను. శ్రావణ్ గారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు, ఆన్ ది వేలో ఉన్నారు. ఒక కొద్దిసేపట్లోనే ఒక 5 నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. వెరీ మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే దశాబ్దం పైగా కళ మీది ఇది. అంటే చట్టసభలో అడుగు పెట్టాలి అనేది ఖచ్చితంగా మీదైనా శ్రావణ్ గారిదైనా అది ఒక కళగా ఉంది. అది అంటే ఆ కళ నెరవేరడానికి కొంత జాప్యం జరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఆ జాప్యాన్ని దాటి ఇప్పుడు అధిగమించి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉందా? సంతోషం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలతో పాటు మీ సహకారానికి ఏమంటారు ఒక రకమైన ఫ్రెండ్ లెక్క కాకుండా మీ యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 10 టీవీ యాజమాన్యానికి కూడా, ఈ 10 టీవీ పుట్టిన దగ్గర నుంచి నన్ను చిన్న కొడుకులాగా పెంచుకుంటూ ఉద్యమకాలం నుంచి కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు 10 టీవీ అండ్ క్రూ కూడా. సంతోషం డెఫినెట్గా ఉంటుంది, కానీ బాధ్యత కూడా. రెండవది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అన్నమాట వాస్తవం. ఉద్యమకాలంలో ప్రజాప్రతినిధి అవ్వాలనే ఆలోచన కంటే కూడా తెలంగాణ రావాలనే కోరికనే ఎక్కువ ఉండేది. సరే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవా అంటే ఉన్నా కూడా నేపథ్యం అంతా కూడా సామాజికోద్యమాల నేపథ్యం నుంచి ఇటువైపుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన క్రమం. సరే యాక్సిడెంటల్గానైనా మేమిద్దరం కూడా వైరుధ్యాలతో ఉన్న వాళ్ళం. నేను మందకృష్ణ గారు నన్ను మూమెంట్లకు ఇన్వైట్ చేసిండు. అప్పుడు తెలంగాణ మూమెంట్ మహానాడు మీరు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ లో ఇప్పుడు శ్రవణ్ గారు వ్యతిరేక వర్గాలు ఇప్పుడు ఎట్లా శ్రవణ్ గారు మేము ఎట్లా వ్యతిరేక వర్గము అట్లా మిత్రులు ఆయన భిన్నత్వంలో ఏకత్వం అట్లా ఆయన పెద్దన్న మాకు కృష్ణన్న. అయితే తను ఇన్వైట్ చేసిండు. కేసీఆర్ గారితో నాకు అప్పుడు ఎక్కువ సంబంధాలు లేవు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఉండి సరే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, దాంతోపాటు తెలంగాణ మూమెంట్లో సంస్థాగత మద్దతు ఉండాలని వారు కూడా ఆ రోజు ఆహ్వానించడం వల్ల తెలంగాణ మూమెంట్లో ఒక అతి చిన్న వయసులోనే, అందరికంటే చిన్నోని వయసులోనే నాకు పెద్ద ఒక పేరు, ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫోకస్ కదా. సో అది రావడం, దానివల్ల అట్లనే కంటిన్యూ కావడం. రెండవది తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది కూడా ఒక మంచి ఒక టర్న్ అని అనుకోవాలి. సో సామాజికోద్యమం, తెలంగాణ ఉద్యమం, రాజకీయ ఉద్యమం, సో ఈ 3 దశల్లో మరి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు, పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో దయాకర్ మూమెంట్లో ఉన్న చాలా పెద్ద పెద్ద శక్తులన్నీ కూడా కనుమరుగైన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాకు వయబిలిటీని, ఏమంటాము విజిబిలిటీని, నా యొక్క శ్రమను కూడా వినియోగించుకోవడానికి ఒక పెద్ద వేదిక అయింది, అది జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతగా ఉండే అవకాశం కలిగింది. రైట్, మాతో శ్రావణ్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఎమ్మెల్సీగా, మీ మిత్రుడు. కంగ్రాచులేషన్స్ శ్రవణ్ గారు. ఆ ఆనందం మీ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది. నిన్న చూస్తే మీ సిఎల్పి సమావేశం మొత్తం మీ చుట్టే తిరిగింది. అద్దంకి ఆదర్శనీయుడు, అద్దంకి డబ్బులు ఇచ్చాడు మీరు ఇవ్వండి, లేకుంటే అద్దంకి ఇన్ని రోజులు ఓపిక పట్టాడు, ఓపికగా ఉన్నాడు, మీరు అట్లా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి చీఫ్ కానీ, అంటే మిమ్మల్ని వాళ్ళంతా నమ్మి ఒక రకంగా టీఆర్ఎస్ మీదకి మిమ్మల్ని పంపుతున్నారు, శ్రావణ్ గారు మీ మీదకి వస్తున్నారు. ఏంటి అంటే వాతావరణం ఎలా ఉండబోతుంది కౌన్సిల్లో? అంటే అది యాదృచ్ఛికమైనప్పటికీ, ఎందుకంటే మీ ఇద్దరు కీ రోల్ ఉంటుంది. మిగిలిన కంపారిటివ్లీ 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నా మీ ఇద్దరిది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ కానీ, మీరు అగ్రెసివ్నెస్ కానీ, ఈవెన్ ఉద్యమంలో కూడా అగ్రెసివ్గా ఉన్న నాయకులు కౌన్సిల్లో కూడా అదే అగ్రెసివ్నెస్ మీ ఇద్దరిపై ఒకరు కూడా చూపించుకుంటారా? అది డెమోక్రటిక్ స్పిరిట్తోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఉన్నట్టుగానే అంత వైరిపక్షంగా కూడా ఉండడానికి ఒకరికొకరు ఉంటుంది. అది ఆ హౌస్ స్పిరిట్ని కూడా కొనసాగిస్తాం. కానీ యాదృచ్ఛికమైనప్పటికి కూడా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు, నిన్న మా సిఎల్పి మీటింగ్లో వీఆర్ ది ఫస్ట్, అంటే న్యూ కామర్స్ కదా, ఎమ్మెల్సీగా మాకు సన్మానం చేసే క్రమం. ముఖ్యమంత్రి గారు కూడా ఓపిక మీద మాట్లాడుతూ నా గురించి అనడం అనేది వారు నా మీద పెట్టిన బాధ్యతగానే భావిస్తుంది. ఎందుకంటే అది మొత్తం సిఎల్పికి సంబంధించిన చర్చలో మాదొక ఇష్యూ కావడం, 25% శాలరీది ఒకటి ఇట్లా కావడం. అంటే మేము ఫక్త్ పొలిటీషియన్స్ కాదు కదా, కొంచెం హ్యుమానిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్న వాళ్ళం. కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడతాం. ఆయన విపక్షంగా కొట్లాడతాడు,
నేను అధికార పక్షం కూడా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రెండవది ఏంటంటే రాజకీయం అంటే వైరిపక్షాలుగా ఉండి వైషమ్యాల్ని పెంచుకోవడం అనే రాజకీయాలు ఇప్పుడు మనం తెలంగాణలో కొంత అది కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం ఎక్కువ కనపడుతుంది, దేశంలో కూడా ఎక్కువ ఏమంటాం ఈ ఏమో అది నఫరత్, నా తెలుగులో కరెక్ట్ ఏంటి అది మన నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ బ్యాడ్ పెట్టి ఉన్నాయి రాహుల్ గాంధీ నినాదం అది కాదు. ఏంటంటే నఫరత్ ఈ కక్షపూరితమైన లేకపోతే పొలిటికల్ వెండెట్టాతో ఉండే రాజకీయాలు కాకుండా ప్రేమతో ఎవరు అల్టిమేట్ గా పీపుల్స్ మన సెంట్రిక్ పాయింట్ ఎవరు, వారు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ప్రజాలక్ష్యంగానే రాజకీయాలకు కొనసాగినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యంగా ఇప్పుడు దయాకర్ ఎక్స్పోజర్ కొరకు, శ్రవణ్ గారు ఎక్స్పోజర్ కొరకు చర్చ జరిగింది అనుకోండి, దానివల్ల ప్రజలకు జనరల్గా దయాకర్ గారు మనం చూస్తున్నాం, అంటే మీరు చూశారు, శ్రవణ్ గారు కూడా చాలా మంది దగ్గర నుంచి చూస్తుంటారు నాకు తెలిసి. అంటే కార్యకర్తగా ఒక బైక్ మీద తిరిగిన వ్యక్తి ఆ తర్వాత నాయకుడిగా మారడం, ప్రజాప్రతినిధిగా మారడం, ఈవెన్ మంత్రిగా మారడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ ప్రజలు సెంట్రిక్గా ఉండట్లేదు, వాళ్ళే సెంట్రిక్గా మారిపోతున్నారు. మాటలు పదవి వచ్చేంత వరకు మాటలు మీరు చెప్పినట్టే చెప్తారు, పదవి వచ్చిన తర్వాత వాళ్ళు సెంట్రిక్గానే రాజకీయం, ప్రజల సెంట్రిక్గా ఉండట్లేదు అసలు. అవునా కాదా? అసలు అది వాస్తవ పరిస్థితులు కొన్ని కనపడుతున్నాయి మన ముందు. కానీ నిజంగా శ్రవణ్ గారి నేపథ్యము, ఆయన పెరిగిన నేపథ్యము ఒక తరహా. నేను సరే ఇద్దరం వారు నల్గొండ నుంచి వచ్చిన, నేను నల్గొండ జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన, అద్దంకి దయాకర్ అనేటోడు ఎమ్మెల్సీ కావడం అనేది చాలా పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు జనం. అది నాకు తెలిసి ఏమవ్వట్లేదు, మీరు మంత్రి కూడా కావాలంటున్నారు చాలా మంది, మందకృష్ణ మాదిక్ కూడా అంటున్నారు. అది ఆయన ప్రేమ. ఇప్పుడు మా ఇద్దరు చాలా మంది మిమ్మల్ని మంత్రి కావాలంటున్నారు, ఆయన మండలిలో విపక్ష నేతగా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా కూడా కృష్ణన్న ఎప్పుడు ప్రతి సందర్భంలో ఆయన ఫ్లడ్ చేస్తారు అంతే, ఆ టైప్ ఆఫ్ ఒక లవ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ ఒక దశలో మేము ఏంది 2004 మీద చాలా మందికి ఎఫెక్షన్ ఉంది అనుకోండి, 2004 నుంచి 9 వరకు మేమిద్దరము ఒక రకంగా వైరుపక్షప్పుడు అట్లా కూడా అనేది. నేను విమర్శ చేయగానే అరే తమ్ముడు నాకు చెప్పు ఒకసారి బిలియనియర్ మందకృష్ణ అని ఇట్లా అని అన్నా, అరే బిలియన్ ఉంచుకో ఒక్కటి నాకు అని చెప్పి, అంటే అట్లా కూడా ఆ స్పిరిట్ ఉండేది. ఇట్లనే ఇప్పుడు శ్రవణ్ గారి మధ్య మా మధ్య నేను డెఫినెట్గా పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మా నాయకులు, వారికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉంటారు. కానీ ఈ పోరాటం ఎట్లా ఉండాలి అని అంటే అల్టిమేట్గా ప్రజాపక్షం ఉండేటట్టుగా ఉంటుందా? మిగిలిన 6 ఏళ్ళు కూడా అదే రకమైన వైఖరి ఉంటుంది డెఫినెట్గా. ఇంకోటి మా వ్యవహార శైలిలో కూడా మీరు అనుకున్న మార్పులు ఉంటాయని నేను అనుకోను, నేను కూడా అనుకోవట్లేదు. చూడాలి కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చే ఏంటి మోర్లు, సంతకాలు, గన్మెన్లు, ఏమంటారు వ్యవస్థ, కొంత గుర్తింపు ఎక్కువ. ఏంటో ఎమ్మెల్సీ కాగానే చాలా పెద్ద నాయకుడు అయిపోయింది అన్న అనుకునేవి. నేను మొన్న ఎట్లున్నానో ఈ రోజు అట్నే ఉన్నా, రేపు కూడా అట్లా ఉంటానా లేదని మీరు చెక్ చేయాలి. ఎలా ఉండబోతుంది శాసన మండలి? ఈ మండలిలో అంటే జరిగే నా పాత్ర ఎట్లా ఉంటుంది అంటే ఏ మేరకు ఉంటుంది అనే విషయం ఒకటైతే, డెఫినెట్గా మండలి ప్రైడ్గా ఉండేటట్టుగా మాత్రం సభను చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక మోడలిస్టిక్ లేదంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనేది పెద్దల సభలో ఉండాల్సిన సందర్భం ఉంది. అక్కడ ఏమంటాము, మన అసెంబ్లీలో జరుగుతున్న రాద్ధాంతం అనేది దేని కొరకు జరుగుతుంది అనే దాని దగ్గర భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మండలి ఒక దిక్సూచిగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే శాసనసభ కూడా సెట్ రైట్ అయ్యే అవుతుంది పని. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు నేను అనుకుంటున్న జరిగే చర్చలు ఏదో ప్రజల కొరకు జరగట్లేదు, మనం వచ్చి చేస్తామనే దానికంటే కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా హామీలు ఇచ్చిన మేము, హామీలు అమలుపరచుకోవడం కొరకు కొట్లాడే వాళ్ళది ఆ రిప్లికా ఉండేటట్టుగా, ఈ స్పందనకు ప్రతిస్పందన యాక్చువల్గా ఉండేటట్టుగా. మీరు అన్నట్టుగా ఇప్పుడు డైరెక్టివ్స్ అన్నీ మీరు కేసీఆర్ గారికి టార్గెట్గా ఉన్నట్టు, వారు రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఉన్నట్టు కాకుండా డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడే దిశగా ఉంది ఈ సభ అనేటట్టుగా చేయడానికి నా వంతు పాత్ర నేను చేస్తే, వారి వంతు పాత్ర వారు చేస్తారని నమ్మకం ఉంది. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మాలాంటి వాళ్ళకు అవకాశాలు రావడం అనేది ఒక రకంగా, నేను అంటే మీరేమంటారు ఇది చిన్నదే అని అంటున్నారు, కానీ దానికి రేవంత్ రెడ్డి గారు మొన్న మా సీఎం గారు చెప్పింది చూస్తే చాలా
ఎవ్రీ అంటే వే చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉన్న పరిస్థితిలో మీరే దయాకర్ గారు ఇప్పుడు మీరు మన వీడియోలోనే అన్నారు మీకంటే చాలా చిన్న చిన్న వాళ్ళకు ఎమ్మెల్యేలు అవుతున్నారు అదేందో మీకు రాలేదని బయట జనంగా ఉంది కదా దాని నుంచి కొంత రిలాక్స్ అయ్యారు మీరైతే ఇప్పుడు. కాదు మేమిద్దరం కూడా అనుకునేటోళ్ళం అరే మనం చేస్తున్నది రాజకీయాలేనా అని అనిపించేది ముద్దమా రాజకీయాలు కాకపోతే రాజకీయ సన్యాసం దిశగా కూడా ఆలోచించినట్టు అనిపించింది శ్రావణ్ గారు నేను డెఫినెట్ గా మూమెంట్ చెప్పిన మీకు మన లైవ్ లో కూడా చెప్పిన నేను ఓబీసీకి సంబంధించి బట్ మళ్ళీ సోషల్ యాక్టివిటీ వైపు పార్టీలో ఉంటూనే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అనే పదం యాడ్ అయింది తప్పితే మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షంగా ఉన్నప్పుడు చెప్పినా కదా ఒకప్పుడు రోషయ్య గారు అప్పుడు కుక్కలు కూడా ఉండే గాంధీ భవన్ లో మేము లేనప్పుడు కుక్కలు కూడా లేవు మేమే చేసి కాపలా కుక్కల్లా ఉండి చేసినాము బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక గుర్తింపు డెఫినెట్ గా ఒక ఊతం ఇస్తుంది అది ఇప్పుడు పార్టీ ఇచ్చింది నాకు నేను అనుకుంటున్నా చెప్పి అదంతా సోనియా గాంధీ గారి నుంచి మల్లికార్జున ఖర్గే గారి నుంచి నేను చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరు ఎవ్రీ వే కూడా కంపల్షన్ లేదు నాకు అక్కడ బట్ దిస్ ఈజ్ అల్టిమేట్గా మనం ఇవ్వాల్సిన సీట్ అని ఇచ్చింది అనేది చెప్పినందుకు వారికి ప్రత్యేక అంటే రేవంత్ రెడ్డి గారి కృషికి మా బట్టి గారు కానీ మా క్యాబినెట్ కానీ అంటే చాలా మంది ఉండి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రైట్ ఇదేమైనా శ్రావణ్ గారికి మీకు దయాకర్ గారికి ఇద్దరికి పదవి రావడం ఎమ్మెల్సీలుగా మీరు ఇప్పుడే ప్రమాణ స్వీకారం ఈ రోజే చేసి వచ్చారు ఆయన ఆల్రెడీ ఇక్కడ మీకంటే కొంచెం సీనియర్ అదే అంటే మీకంటే కొద్ది రోజుల సీనియర్ అయిపోయారు రాజకీయాల్లో మీరు సీనియర్ డాక్టరేట్ లో ఆయన సీనియర్ నా సూపర్ సీనియర్ నేను సబ్ జూనియర్ ని ఎమ్మెల్సీగా సీనియర్ అయ్యారు 6 days వీక్ డేస్ నేను సీనియర్ అది మీ ఇద్దరికంటే ఎక్కువ సీరియస్ గానే చెప్తున్నాం మీ ఇద్దరికంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు కొంచెం ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మీ ఇద్దరికి ఇచ్చినందుకు మీ ఇద్దరు చట్టసభలో అడుగు పెడుతున్నందుకు మాకు కూడా అఫ్ కోర్స్ ఆనందంగా ఉంది ఎందుకంటే మీ ప్రస్థానాన్ని ఉద్యమకారులుగా చూశాను కాబట్టి. నేను మర్చిపోయినా నువ్వు మాయలో పడేసినావు అసలు ఇప్పుడు మేము ఎమ్మెల్సీలు అయితే ఈ తరహా ఏది చర్చ కూడా మనం అంటే 10 TV పెడుతున్నది అవును వేరే వాళ్ళు ఎవరంటే ఏంటి మీడియా ఒకప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం వల్ల సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు అది 10 TV చేస్తుంది మిగతా వాళ్ళు చేస్తారా రేపు అది పక్కన పెడితే కొంత చాలా ఏమంటారు మనం షేరింగ్ తెలంగాణ ఆంధ్ర షేరింగ్ వల్ల టైం షేరింగ్ ఇబ్బంది అవుతుంది కానీ కొన్ని మోడల్గా ఉండే వాటిని మమ్మల్ని ఎక్స్పోజ్ చేయమనేది కాదు అట్లీస్ట్ మనం చేసే ఇలాంటి వాళ్ళ ప్రస్థానం ఖచ్చితంగా యువకులకు కొంచెం యూత్ కి ఇన్స్పిరేషన్ మా ఇద్దరిని వెయిట్ చేసినా ఒక అవకాశాలు మా ఇద్దరిని ఎక్స్పోజ్ చేసింది కూడా ఉద్యమం కంటే ఎక్కువ మీడియా కూడా అవును మీడియాలో మా వాయిస్ పొద్దుగాల సుప్రభాత సేవ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు మీడియాలోనే ఉన్నారు మీరు ఇక ముందు చట్టసభల్లో కూడా ఇదే రకమైన వాయిస్ ఇదంతా వినిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఆలోచింపజేస్తున్న ఒక ఇష్యూ ఉంది అది HCU భూముల వ్యవహారం. దానిపై అసెంబ్లీలో కౌన్సిల్కు మీరు వెళ్ళాక ఎలాగూ చర్చ వస్తుంది దానికంటే ముందు మనం ఇక్కడ చర్చిద్దాం.